ఒక వ్యక్తముగా మారేదట. ఆయన ముఖం ప్రకాశించేదని సూర్యుల్లో వలె. కాబట్టి యేసుప్రభువే గొప్ప దేవుడు. ఆయన గొప్ప దేవుడు అయిన వాడే ఉదయాన్నే చీకట్లో లేచి 3-4 గంటలు లేచి ఎవరు లేని జనానం లేని ప్రాంతానికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు ఆయన నశించు వారిని ఎదిగి రక్షించడం కొరకై ఆయన లేచి లోక పాపములు మరియు దేవుని కాబట్టి ఆయన 3-4 గంటలు లేచి మంచిగా మనుషులు లేని ప్రాంతానికి వెళ్ళి గొప్ప ప్రార్థన చేసుకోవాలంట. చెమట రక్తంగా మారినట్లుగా ప్రార్థన చేశాం. దేవుడంతోడే ఉదయాన్నే లేచి 3-4 గంటలు లేచి ప్రార్థన చేస్తాం వెళ్ళింది. కానీ మనం లేచి ప్రార్థన చేయడానికి మనకి సిగ్గేది. మనం దేనికి అమ్ముకోవాలి తెలుసా? నిద్రలో ఏ టైం కూడా ఉదయకాలం ప్రార్థన ఆశీర్వాదం. ఉదయకాలం ప్రార్థన మన సమస్యలు తొలగిస్తుంది. ఉదయకాలం ప్రార్థన మన కుటుంబానికి కంచి అత్తది. దేవుని కంచి. ఉదయకాలం ప్రార్థన మన ఆపదలో ప్రమాదాల నుంచి తప్పిస్తుంది. కాబట్టి ఎప్పుడు లేవాలి మనం? నీకే పని కాకపోయినా ఉదయాన్నే 3-4 గంటలు లేచి ప్రార్థన నీ కాదు అని అంటూ ఉండదు. అలాగే కాబట్టి యేసుప్రభువు వెళ్ళేటప్పుడు లేచి ప్రార్థన చేసేవాడట. 3-4 గంటలు లేచి అక్కడ శిష్యులను పెట్టి ప్రజలను పెట్టి ప్రార్థన చేసేవాడట. అలాగే అలా ప్రార్థన చేసిన వ్యక్తుల్లో గొప్పవారైన వాళ్ళు ఉన్నారు. వారిని ఒక్కొక్కరు గుర్తు చేసుకున్నా. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 5-3 చదువుకుందాం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 5:3 చదువుకుందాం. అయితే ఈ ప్రార్థన చేసేటువంటి వైద్యం కీర్తన అన్నది దావీదు ఏం చేసేవాడంట? దావీదు 8వ 7 యుద్ధానికి పోతే 8వ దావీదు అర్థమవుతుందమ్మా. 8వ దావీదు గొర్రెలు ఇచ్చి అప్పుడు ఎట్లా ఉండేదంట? ఇవి చిన్న చీకటి ఉండేదట. అంటే ఆ చీకట్లో పోతే కట్లు ఏది పోసుకునేది కూడా మనకు అర్థం కాదు. అంత చీకట్లో ఆ అడుగులో లోనకు పోవడమే కానీ బయటకు రావడానికి దారి దొరకదు. అలాంటి అడుగుల్లో వెళ్ళి గొర్రెలు నాటించిన గొర్రెల్ని ఏం చేస్తాడు? కాస్తూ తిండి ఉందమ్మా. మీ కాలం వెనకడ కాలంలోనే ఇల్లు లేక ఒక అని చెప్పి ఒకనికి 7 పిల్లలట. ఇది లేక గొర్రెలు పెట్టుకోవాలి. గొర్రెలు మీ కూర కాల్చుకుని తినేవాళ్ళు. తింటుండేది కాదు. వాళ్ళ నాన్నమ్మ దంచి ఇది జొన్న ఆ జొన్నగా దంచి ఏదో చేతినంట తాగి తల్లిదండ్రులు కాలిపోయేదంట. వాళ్ళు తిని వాళ్ళు తిండి లేదు. పెద్ద పెద్ద దోసకాయలంటే కోసుకుని అని చెప్పేవాళ్ళు. ఆయన అనుకో పెద్ద దోసకాయలు అంటే తోడుకోలేదు ఉండేది. అని పగలు కొనుక్కొని తినేవాళ్ళంట. అప్పుడు తిండి లేదు. అలాగే దావీదు కాలంలో కూడా లేదు తిండి. అప్పుడు మాటలు రొట్టెలే. ఆయన ఎడారిలోకి వెళ్ళి గొర్రెలు కాసుకుంటుంటే ఎడారిలో ఏముంటాయమ్మా? మనుషులు ఉంటారా? పులులు, సింహాలు, సర్పాలు, ఎలుగుబంట్లు ఇవన్నీ ఉంటాయి. అసలు గొర్రెలు చూస్తే దానికి ఎన్న కోసం ఉంటుంది అన్నట్టే ఉంటుందట. మనం ఏం చేస్తాం? ఎన్న దొరికితే నాకేస్తాం. అట్లాగే గొర్రెలు చూస్తేనంట ఆ జంతువులకి ఎంత ఇష్టమో అంటారు. ఆ టైంలో దావీదు ఆ గొర్రెల మందను ఒక మనపెట్టి
అక్కడ పక్కనే ఒక బండి ఉంటే ఆ బండ మీద చూసుకొని కొనుక్కొని ఏం చేసేవాడంట ఉదయకాలమున అలా చదువుతాం. 3వ వచ్చిన 5వ అధ్యాయము. యెహోవా ఉదయమున నా కంట స్వరము నీకు వినబడును. ఎప్పుడు ప్రార్థన చేసేవాడట? తెల్లారి లేచి ఉదయాన్నే గొర్రెల కాపుదలి అయ్యా, నా కాపుదలి అయ్యా, నా కుటుంబాన్ని కాపుదలి అయ్యా అని ప్రార్థన చేసేవాడు. కొనుక్కోవచ్చుగా, కుర్రోడేగా, ఎంత వయసు ఉండదు, ఒక 17 సంవత్సరాలు. మరి కొనుక్కోవచ్చుగా హ్యాపీకంటే తన గొర్రెలు ఏ జంతువు ముట్టుకోవద్దని కంచి వెయ్యయ్యా అని ప్రార్థన చేసేవాడు. ఆ గొర్రెల మధ్యలో ఏమేమని కంచి కావాలి అని ప్రార్థన చేసేవాడు. అదే కదా, నాకు కూడా కంచి కావాలి అయ్యా. ఎందుకంటారు? అతను ఉన్నది ఎక్కడంటే మనుషుల మధ్య కాదు, జీవుల దూరం చిట్టాడివి ఏదో అంటారు, పాము దూరం ఏదో అంటారు. అట్లాంటి ఒక అడవి లోపల చీకటి. అంటే ఆ వచనం ఎక్కడ ఉందంటే 5వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుందంటే నేను సంచరించినను అని ఉంటుంది. చిమ్మ చీకట్లో దావీదు నా గొర్రెల మందకి నాకు కంచి ప్రార్థన చేసి ప్రార్థన చేసినట్టుగా ఆ గొర్రెలకు ఎప్పుడు చేయాలా? అందరూ ఎప్పుడు ఎదురుపోతారు? మనకు తెచ్చి ఆ నిమ్మకు విస్తారమైన ఎదురవుతున్నారు. అసలు నువ్వు లేకుండా ఎందుకంటే ఆ టైంలో ఎక్కువ ఎదురు. కానీ దేవుడు ఆ టైంలోనే లేచి మొదలుపెట్టు ప్రార్థన చేయాలి. కాబట్టి దావీదు ఎన్నింటికి లేచి ప్రార్థన చేశారంట? ఉదయకాలంలో నాకు పట్టం అయ్యా, నాకు ఇక్కడ దిక్కు లేదయ్యా, నేను ఒక్కరినూ నా గొర్రెలు ఉన్నాయ్యా, నా కుటుంబానికి నాకు కంచి వేయండి అయ్యా, నా గొర్రెలు కంచి వేయండి అని ప్రార్థన చేసేవాడు. మళ్ళీ ఎక్కడున్నప్పుడు ప్రార్థన చేసేవాడట 4:4 చదువు, కీర్తన 4:4 చదువుకున్నాడు. 4:4 కీర్తన 4:4. ఎప్పుడు ప్రార్థన చేయాలంట? తెల్లారి తరగన మనం ఎక్కడ ఉంటామంట? పడక మీదే ఉంటాం. పడక మీద లేవక తరగ నేను ఏం చేయాలంట చెప్పండమ్మా? ఆడుకుంటే వచ్చింది తీయాల, 5వ మాల, ఈ బట్టలు ఉతకాల, మరి ఎట్లా పిల్లలకు మళ్ళా అని ఆలోచిస్తారు. కానీ మనం ఏం చేస్తాం? పడక మీద ఉన్నప్పుడు ఎప్పుడు ప్రార్థన చేయాలన్నమాట. ఉదయకాలంటే ఎక్కడైనా స్త్రీలే ప్రార్థన చేసినట్టుంది. బైబిల్ పురుషుల కంటే స్త్రీలు చేసినట్టు చూడండి. ఉదయకాలంలో స్త్రీ లేచి సామెతల 30వ అధ్యాయంలో ఉంటుంది. వారికి దొరికి నీరు దొరుకునట. అమ్మ ఉదయకాలం లేచి నడుకుంటూ పట్టుకొని తన కుటుంబానికి భోజనం ఏర్పాటు చేసి ఆమె పని చేయదు, భోజనం చేయదట. స్త్రీలే. ఆమెను బట్టి అతని భర్త 4 మధ్యలో గొప్ప పేరు కలిగి ఉంటాడట. సామెతల 30లో స్త్రీ అనేది సోమర్తనం ఉండదు. లేచి ఉదయాన్నే లేచి మొరపెట్టాలంట దేవుడు. మనకన్నా ముందు మొరపెట్టే ఉన్నాయి తెలుసా? పిచ్చుకలు, పక్షులు కిలకిలలాడుతూ కిచ్ 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 కిచ్చుమని అడవులలో మొరపెట్టడం. దేవా ఈ రాత్రుంచట ఈ ఉదయ కాలం అంతా కాచి కాపాడడానికి దానికి ప్రార్థన చేయాలి. ఎవరు మొరపెట్టారు? మనం గొప్ప రాజులు చేసిండు. హల్లెలూయా! గొప్ప రాజుగా చేసిండు. ఎంతమంది భార్యలు తెలుసా? 300 మంది భార్యలు ఇచ్చిండు దేవుడు. పెద్ద సామ్రాజ్యాన్ని ఇచ్చిండు. ఎక్కడో గొర్రెల మధ్యలో
ఆ వాసనతో ఉండే మనం తీసుకెళ్ళి మంచి వాళ్ళ బరుమానాలు పెట్టి బరువుల మీద మనం పెట్టి చక్కటి వస్త్రాలు ఇచ్చి బహుగా దేవుడు దీవించాడు. ఏం చేయటం వల్ల ఇది వచ్చింది? దేవుడికి లక్షలు ఇచ్చిందా? ఏం చేస్తూ వచ్చింది అంటే ప్రార్థన వదిలేసాడు. నాన్న చిన్న మద్దతు దొరికారు, పెద్ద మద్దతు చేసి చూడండి. ఒక గొర్రెని ఒక సింహం పడితే ఆయన రాత్రి లేచి ప్రార్థన చేస్తారట. ఉదయకాలం వచ్చేదాన్ని పడుకోగానే ప్రార్థన చేసేవాడట. అయ్యా ఇక్కడ నాకెవరు లేరయ్యా, ఆడుకుంది ఎవరు లేరయ్యా, నీ ఒంటరిగానయ్యా, కానీ నేను ఒంటలో ఉన్నాయా, క్యాకేసి నువ్వున్నారయ్యా, నువ్వే కావుతుంది. అందుకనే దేవుడు ఆత్మ వచ్చి ఆయన మీద పడగానే ఆత్మ పొందుకొని లేచి సింహపు 2 దెబ్బలు చీట్ చేసేవాడు. సింహంట మామూలుగా నాకు నిలువు 7 అడుగులు ఉంటుంది, పరిస్థితి కనీసం 500 కేజీలు బరువు ఉంటుంది. దాని మీద తగ్గాలంటే 10 మంది కూడా చేయలేదు. అది పని చేయకపోతే ఇట్లా చచ్చిపోతారు, ఇంత బాధపోతారు. మరి ఆయన పోయి ఆ పంచాయతీ ఇచ్చిందంటే ఆయన ఎవరు కూడా పంటే దేవుడు ఎలుగు పంటలు చంపేవాడట, విశేషాలు చంపేవాడట. అంటే ఈయన ప్రార్థన బట్టి దేవా అని కేకగానే ఈ కేక ఎవరి పరలోకం ఇచ్చేదట. ఎందుకంటే ఆయన పరలోక గౌరీ ఉండేదట. దేవా అనగానే ఆత్మచేత ఆయన పడిపోయి సింహాలు నోట్లో వచ్చి మేకగా గొర్రెలను తీసి ఎక్కడో గొర్రెల మందులో అడుగులో ఆకులు అరవడు వెళ్ళినవాడు, ఆకులు అరవడు గడ్డి ఆ మళ్ళను గడ్డలు తినేవాడిని తీసుకెళ్ళి ఏం చేసింది తెలుసా? పెద్దరాలు ఒకప్పుడు క్యాంకెత్తే ఎవరైనా వాళ్ళు కాదు. ఇప్పుడు రాని అంటే రాజుకైనప్పుడు వేలాది మంది భయపడుతూ వణుకుతాయని. కానీ అంతరాజైనా 20 మంది సంతానమైనా 300 మంది భార్యలు ఉన్నా ఏ రోజు దేవునికి అలక్ష్యం చేయడాడు. మొదటి దేవుడుంట, దేవుడు తర్వాత మాదే భర్త భార్య. మొదటి ఎవరుండాలా? దేవుడు. కాబట్టి దావీదు అడిగిలా ఉండి చేసిన ప్రార్థన బట్టి దావీదు గొప్ప రాజుగా అయినట్ట. ఆయన మీద యుద్ధం చేయడానికి సాహసం లేదు. అసలు ఆయన ఏం చేయలేదు. ఏం చేయకుండా వచ్చింది? అవునన్నా నిండు ప్రార్థన చేసి కరెక్ట్గా ఉన్నవాడు అక్కడ. కానీ అలా చేసిన ఆయన ఇంకొక ఆయన ఉన్నాడు. అబ్బో ఇదే వెనక భాగంలో యోగు ఉన్నాడు. అయ్యా యోగు అలా ప్రార్థన చేసి తూర్పు దేశంలో అలాంటి వాడు ధనవంతుడు లేడు అని అనిపించుకున్నా. మరి చూద్దాం. మరి యోగు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. అలా ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఏం చేసి 1:5 వారు వారి దినమున పూర్తులు కాక యోగు తన కుమారును పాపం చేసి తన హృదయంలో దేవుడిని దూషితురేమో అని వారిని పిలిపించి వారి పవిత్ర భరించి అరుణోదయం లేచి ఎప్పుడు లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం దానబడులు అర్పించుతూ వచ్చిన యోగునిత్యం అలాగా చేయించుండెను. యోగు ఎప్పుడు లేచేవాడట? అరుణోదయం సూర్యుడు రాగతలకనే. ఇప్పుడు సూర్యుడు రాగతలకనే. ఎంతమంది పిల్లలు తెలిసామా? 10 మంది. 7 కొడుకులు, 3 ఆడపిల్లలు, అందగత్తులు, సౌందర్యవంతులు. ఎవరిని బట్టి? గుణవంతులు. ఎవరిని బట్టి? దేవుని బట్టి. తండ్రి అంత ప్రార్థనవంతులు, బిడ్డలు కూడా అలాంటి ప్రార్థన. అరుణోదయం అంటే ఉదయము రాకతనకే లేచి ప్రార్థన చేసి
ప్రార్థన చేయడం వల్ల దేవుడు ఏం చేసేది తెలుసా? చదువుకుందాం, మళ్ళా కిందకు వచ్చి 10వ వచనం చదువుకుందాం. 10వ వచనం చదువుకుందాం. నీవు అతని ఇంటి వారికి అతను కలిగిన సమస్తానికి చుట్టూ కంచి వేసింది కదా. నీవు అతని చేతిని దీవించడం చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించెను. ఏం చేస్తే ఆ బహుగా విస్తరించబడ్డాడు? ఏం చేయటం వల్ల ఆ ఇంటి చుట్టూ అగ్ని కంచి వేయబడదే. ఉమ్మారు మోకాళ్ళను తన ఇంటి పైగది కిటికీ ఇది యెరూషలేము తట్టు ఉండగా దేవునికి ప్రార్థన చేయుచు వచ్చాను. ఏం చేసిండేనా? అప్పుడు ఏమనుందంటే బొమ్మకు తప్ప వేరేదాన్ని ప్రార్థన చేయలేదు అని సంతకం పెట్టించుకొని ఏమైంది? కాదు, ఎవరైతే బొమ్మకు తప్ప ఏదో దానికి దండం పెడితే సింహం పోలే వేయటమే. మహారాజు చుట్టమే కానీ, బంధువే కానీ, మంత్రే కానీ, సైనికుడే కానీ తీసి దాంట్లో పడేస్తాను అని అందరూ సంతకం పెట్టించింది. దానియేలు కూడా సంతకం పెట్టి ఎవరు భయపడట్లా? అది ప్రజలకు భయపడట్లా, రాజుకు భయపడట్లా. ఎవరు భయపడట్లా? దేవుడికే భయపడదు. మనం ఎవరికి భయపడాలా? బైబిల్లో చాలా చోట్ల నువ్వు దేవుడికి భయపడవా యోనా కొనుక్కుంటున్నావు, సిగ్గిలేరు కొనుక్కున్నాను లేపారు. ప్రార్థన చేసే టైంలో నిద్రపోకూడదు. దావీదు ప్రార్థన చేసే టైంలో నిద్రపోతే ఒకనే విభజించిండు, 10 ఆజ్ఞల్లో నరహత్య చేసిండు, పొరుగు భార్య మీద ఆశపడి ఈ 10 ఆజ్ఞల్లో ఉంది. ఆయన కూడా తెలుసు. ప్రార్థన చేయకపోతే ఏమవుతాయి? అనేక ఆపదలు దొంగవాడు దోసుకున్నట్లు పడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలట? ప్రార్థన చేయాలి. ఒళ్ళు కాల్చుకోవద్దు. దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. నువ్వు నీ ప్రార్థన వల్ల నీ ఇంటి చుట్టూ దేవుడు కాపుతాడు. దొంగనైనా దెయ్యమునైనా దేవుడు కాపుతాడు. ఒక దావీదు గొర్రెలు కాసుకున్నాడు, ప్రార్థన చేస్తే గొప్ప ప్రార్థన చేసింది దేవుడు. యోబు చిన్న ప్రార్థన చేయటం వల్ల వాడి ఇంటి చుట్టూ కంచి వేసిండు, గొప్ప అని. చూడండి, ఇతను ఏమైనా సంతకం పెట్టి వచ్చింది తెలుసా? నేను పెట్టిన బొమ్మగా తప్ప దేనికైనా మీరు మొక్కితే, వేరేదాన్ని మొక్కితే సింహపోల్లో పడేస్తానన్నాడు. అందరు సంతకాలు పెట్టారు, వాడు పూజించేవాడిని వదిలిపెట్టారు. కానీ వదిలిపెట్టిన వాడు ఎవరు? దానియేలు మంత్రి. ఆ సంతకం పెట్టిండు, ఉదయకాలం వచ్చిండు తెలుసా? లేచిండు, ఉదయకాలం వచ్చిండు, బ్యాన్ మీదకి వెళ్ళిండు, కిటికీ తరపు తీసి యెరూషలేము చేతి తట్టి, అయ్యా ఈ దేశాన్ని దీవించయ్యా, ఈ ప్రజలను దీవించండి అయ్యా, ఈ రాజులు దీవించండి అయ్యా, ఈ ప్రాంతం అంతా క్రైస్తవయ్యా అని ఒకటే ప్రార్థన చేస్తే వాళ్ళ బంధువులు కొందరు గిట్టన వాళ్ళు వచ్చి రాజుగారికి ఫిర్యాదు చేస్తారు. రాజుగారు, నువ్వు బొమ్మగా తప్ప దేనికి నువ్వు మొక్కోదని నువ్వు చెప్పినావు. ఇదేంటి? దాని వెళ్ళిపోయి కిటికీ తెరిచి చేతులు ఎత్తి, ఓ ఈ దేశం అంతా బాగుపడాలా, ప్రజలు బాగుపడాలా, రాజు బాగుపడాలని ప్రార్థన చేస్తూ అంతా క్రైస్తవుల వలని ప్రార్థన చేస్తారు. ఇది మంచిదా చెడ్డదమ్మా? అందరు బాగుంటామని అట్లా తప్ప. అట్లా అంటాం కూడా ప్రజలు తప్పయింది. దేశకెళ్ళి ఎక్కడేసారు తెలుసా? ఆకలి కన్నా సింహపు బోన్లో పడేసి, ఆకలి మనం సింహ బోన్లో వేస్తే అంటే ఒక దాంట్లో పెట్టి రాయటం పెడతారు. ఆకలి కొన్న సింహాలు వచ్చి దావీదుని తెలియదు, దానియేలుని తిని నమిలేయాలనుకుంటాయి. కానీ ఉడికొస్తాయి కన్నా దానియేలు నవలాభం తినలా పోతాయి. ఆకలి పడితే మనం ముట్టుపడేవాడు. ఎందుకనగా దాంట్లో పడి కానీ మోకాల్సి ప్రార్థన చేస్తాం.
సింహాలు భయపడట్లా. పడేసినందుకు, నా మీద అబద్ధం చెప్పి పడేసినందుకు భయపడట్లా. ఆయన ఎన్ని పూటలు ప్రార్థన చేసేవాడు? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం ప్రార్థన. ఆయనకు ప్రార్థన టైం అయింది. అప్పుడు ఆ టైంలో పడేసిన టైంలో ఆయన ప్రార్థన టైం అయింది. మోకరించండు, ప్రార్థన చేస్తాడు. సింహాలు గేట్ ఎత్తారు, వచ్చినాయి. కోండ్రు మన పడతాం అనే టైంలో అదే ఇతను ఎవరికి లేదు, పలికి లేదు, ఎవరు ఇతను అనుకుంటున్నాయంట. ఎందుకంటే సింహాన్ని మనం ఎక్కడో చూస్తేనే పరారైతాం. సింహాన్ని దగ్గరికి వస్తే ఎర్రి కేకలేస్తావు, సావు కేకలేస్తావు, వామ్మోని కేకలేస్తావు. ఆ కేకలకు భయం దగ్గర మోకరించి ప్రార్థన చేసి. ఎందుకంటే సింహాలు వస్తే అవి ఈ ఎర్రి కేకలు, అరుపులు ఇచ్చే సింహానికి బలం అంట. ఎంతో సంతోషం అంట. పట్టం బ్యాక్ వరకేసి అర్థం తాగుతాయి. దానికి నచ్చిన భాగాలన్నీ తినేస్తాడు. అరుపు అంటే దానికి ఇష్టం. అరుపులు దాని దగ్గర, ఆ కేకలు దాని దగ్గర ఏమిలో మరి ఏంటంటే ఈ మీదకి వచ్చి ఆకలి అవుతుంది కానీ ఏం చేయలేకపోతున్నాయి. ఎందుకంటే ఆ మనిషి మోకరించి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తారు. ముందు అసలు ఎవరు మనిషేనా లేదా జంతువు అనుకుని చుట్టూ చేయది. విచిత్రంగా చూస్తున్నాయంట. కేకలు లేవు, అరుపులు లేవు, పెనపప్పులు లేవు. మా హుషారంతా సరళపడిపోయింది. ఏం చూస్తే మోకరించి ఇది జంతువా మనిషి అర్థం కావట్లేదంట వాటికి. ఆయన స్తోత్రం 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 అని ప్రార్థన చేస్తూ హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని కీర్తించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవుని. హల్లెలూయా 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 అని ప్రార్థన చేస్తాడు. చుట్టుకుమని చిత్రంగా చెవుడు తెలిసి ఉంటున్నాయి ప్రార్థనని. అవి ఆసక్తి కలిగి కొద్దిసేపు చూసి అవి కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నాయి. ఆకలి పోయింది. దేవుడు ఏమంటాడంటే మత్తయి సువార్త 4:4 ఆకలి రొట్టి వల్ల కాదు, దేవుడు నోటి నుండి ప్రతి మాట వల్ల నాయన తృప్తి పడతాడు. వాడు దీపించబడుతున్నాడు. తిండి తింటే కదా అది అరిగిపోతుంది, కానీ దేవుడు మాటల వల్ల ప్రతి వారు బతుకుతున్నాడు. చూడండి, వారు తినే ఆహారాన్ని చెప్పరేమా మర్చిపోయారు. కొద్దిసేపు చూసినాయి, ఆ చెవి ఇట్లన్నాయి, ఈ చెవి ఇట్లన్నాయి, ఇట్లన్నాయి ఒకరించి ప్రార్థన చేస్తున్నాయి. రాత్రంతా ప్రార్థన చేసి రాత్రంతా ఈయన కూడా నిద్ర చంపుకో. చూడు, నిద్రపోతే దాని అయిపోయినట్టే. వాళ్ళు ఈయన ప్రార్థన చేసి వాళ్ళు కూడా ప్రార్థన ప్రార్థన ఉదయకాలం రాదొచ్చి దానియేలు నీ సజీవన దేవుడు నిన్ను కాపాడిందా. రాత్రి అంటే బాబాయిన డబ్బులు, ఆడపిల్లల డ్యాన్సులు లేవు, మందు లేదు, చికెన్ లేదు, మటన్ లేదు. ఈయనకు ఈ దానియేలు కొరకు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఐటమ్ ఉదయాన్నే ఊపిరాడట్లే. అసలు ఆయన ఉన్నాడా లేడా, చచ్చిపోయినా బతుకున్నాని ఉడికొచ్చి దానియేలా జీవగల దేవుడు నిన్ను బ్రతికించి అంటే చంపేసిందని సింహానికి దయ ఉండదు. ఆ చిన్నపిల్ల పారేస్తుంది, పెద్దవాళ్ళు పారేస్తుంది. దయ లేని సింహాలు నిన్ను తినేసినాయా అని అడిగితే దానియేలు ఏమంటుండే అంటే రాజు చిరంజీవి కాక అని దీపెత్తాం. చూడండి, ఆయన ఇంట్లో ఉన్నదే ప్రార్థన చేసిండు, సింహాల మధ్యలో ఉన్నా అదే ప్రార్థన చేసిండు. సింహాలు ఏమో చేయలేకపోయినాయి. రాత్రి అంతా ప్రార్థన చేసింది. నిద్రపోతే దానియేలు అయిపోతాడు. నిద్రపోలా, రాత్రి అంతా ప్రార్థన చేసిండు. రాజు పొద్దున్న వచ్చిండు, అయ్యా నీ జీవగల దేవుడు నిన్ను కాపాడిండాడు, నువ్వు సింహాలకు బలైపోయినావు అని అడిగితే, రాజా నువ్వు 100 సంవత్సరాలు బతుకుతావు కాక అంటాడు. ముందు నువ్వు ఆ సింహాల మధ్యలో బతుకున్నావో లేవో అని రాజు అనుకుంటాడు. ఆ సింహాలు ఏంటి వెళ్ళిపోయి అటు వెళ్ళిపోయినాయి, బయటకు వచ్చింది.
ఆ తర్వాత ఆ రాజు బొమ్మకు దండం పెట్టడం వదిలిపెట్టి ఏమని ప్రకటిస్తానంటే ఆ వచనం కూడా ఒక వచనం చదువుకుందాం ముగిద్దాం. అదే దానియేలు గ్రంథం, అదే 6వ అధ్యాయం 26 చదువుకుందాం. 26 నా ముఖమున నియమించిన ఏమనగా నా రాజ్యములో సకల ప్రభుత్వం నందు నివాసులు దానియేలు దేవుని భయపడుచు ఆయన సమ్ముఖమున వణుకుచుండవలెనని, ఆయన జీవం గల దేవుని ఆయన యుగ యుగములు ఉండవాడు, ఆయన రాజ్యము నాశనము నెరగదు, ఆయన ఆధిపత్యము తుద వరకు ఉండనని. ఇంకా దానియేలు దేవుడే నిజమైన దేవుడు. ఎవరి దేవుడు గొప్పవాడట? దానియేలు దేవుడే మన దేవుడే. నా బొమ్మను తీసేసిండు, ఆ రాజ్యం అంతా ప్రకటించిండు. దానియేలు దేవుడే. చూడండి, మన ప్రార్థనలు వ్యర్థం కావు. ఎంత ప్రార్థన చేసిన దేవుడు నా ప్రార్థన అట్లా, ఎంత ప్రార్థన చేసినా ప్రార్థన ఆలకించట్లేదు, ఎంత చేసినా అనుకుంటాం కానీ మన ప్రార్థన ఒక్కటి కోల్పోతాం. ఉందా బైబిల్లో? మన ప్రార్థన చేసింది ఉంటుందో లేదో? మన కీర్తన గ్రంథం పక్కనే, ఇంకా మన తిప్పుకొని పక్కకు వద్దాం. కీర్తన గ్రంథంలో పోతాం. మన ప్రార్థన దేవుడే అట్లా. ఎన్ని రోజులు చేసినా ఇంతే ఉంటుంది నా బతుకు. ఎన్ని రోజులు చూసినా నా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదే. ఏంది దేవుడా? అని కన్నీటితో మనం ఎడుతున్నాం. కానీ 50 కోట్లు యాభై ఆరు 8 వచ్చినాం. నా కన్నీళ్లు నీ ఊరిలో పట్టినవి, అవి నీ కవులలో కనబడును గాక. అంటే బుక్కులో రాసుకున్నావు గాక అని ఇక్కడ దావీదు అంటాను. అంటే మన ప్రార్థన చేసింది, కన్నీరు కార్చింది ఉమ్మేది పడి ఆడట్లేదు అనుకుంటాం. కానీ ఆ కన్నీరు ఎక్కడ ఉండదంట? ఆయన ఒక బుట్టి బట్టలో కూడా పెడతాడు, ఆ గుడిలో నింపబడతాడు. నువ్వు ఎంత కన్నీరు కార్చింది అక్కడ దిగు పెడతాడంట. ఆయన కవిలో అంటే ఆయన పుస్తకంలో మన ప్రార్థన రాసుకుంటున్నాడు. ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఆశీర్వదిస్తాడు. మన ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన అట్లా కాలేజీ అట్లా. ఎన్ని రోజులు ఉన్నాయి అప్పులేనా? ఎన్ని రోజులు ఉన్నాయి నీ కష్టాలేనా? ఎన్ని రోజులు ఉన్నాయి ఈ శ్రమలేనా? అంటే ఇక్కడ ఏమన్నా అంటున్నాంటే, దేవుడు నీ ప్రార్థనలను నా బుక్కులో రాసుకుంటున్నా, నీ కన్నీళ్ళు నా బుక్కులో పెట్టుకొని ఉన్నా. అనుకుంటున్నామో దేవుడు చూడట్లేదు అనుకున్నా. ఆకాశం మందు దేవుడు నలుగురు చూస్తాడు, కావట్లేదని మనం బాధపడతాం. కానీ ఆయన ప్రతిదీ దేవుడు బుక్లో రాసుకుంటున్నాడు ఆయన దగ్గర. ఒకటి జీవ గ్రంథము, ఒకటి మన ప్రార్థన గ్రంథం. బొమ్మను చూపెడతారట. ఓ నరసమ్మ గారు ఒకప్పుడు నువ్వు కాచిన కన్నీరుగో గుడ్డులో ఇదిగో బుక్కులో దేవుడు ప్రతిదీ రాస్తాడు. నువ్వు మూలుగుతూ కొట్లో ఉండి మొర పెట్టేది కొడుతూ, నువ్వు నడుచుకుంటూ ఏంద్రా నాకు ఈ కర్మ, ఏంది నా బ్రతుకున్నది కూడా రాస్తాడు. నువ్వు అనుకుంటున్నావు ఆకాశం అయ్యా నేను పలికే ప్రతి మాట ప్రార్థన అని రాసుకుంటాడు. కానీ మనకు అర్థం కాదు. బైబిల్లో ఉంది. బైబిల్లో ఒత్తైనా పొల్లైనా ఒకటి కూడా తప్పు కాదట. నువ్వు బాధలో మూలిగిన మూలుగులు రాసుకుంటాడు. నువ్వు బాధపడ్డ ప్రార్థన అంటాడు. నాకేంది నాయన ఈ కర్మ, నన్ను చూసే దిక్కు లేదనే ప్రతి ప్రార్థన, అయ్యా అనే ప్రతి ప్రార్థన దేవుడు ఇంటాడు. మనం అనుకుంటాం ఎనట్లేదులే, గాలికి పోతాం, గాలికి వదిలేసే దేవుడు కాదు మన దేవుడు. అంటే ఒకరోజు ఒక 2-3 సంవత్సరాల పిల్లగానికి
రూపాయల కాగితం ఇస్తే 500 కాగితం ఇస్తే ఏం చేస్తాడు? కొనుక్కుంటాడు పోయి చించేస్తాడు. అదే పిల్లగాడికి నువ్వు 5 రూపాయలు 10 రూపాయలు పెళ్ళి పోయి కొట్టుకాడికి పోయి కొనుక్కుంటాడు. దేవుడికి తెలుసు ఏ టైంలో నిన్ను ఇవ్వాలో, ఏ టైంలో నిన్ను ఆచరించాలో ఆయనకి తెలుసు. వినట్లేదు అన్న మాట మర్చిపో. ఎప్పుడు లేచి ప్రార్థన చేయాలట? దీవారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. చెట్టు ఒక కాలం పక్కన ఎలా ఉంటుందో ఆశీర్దింపబడదు, అట్లాగే మనం కూడా దేవుడు ఉదయకాలంలో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థనని నిన్ను ఆశీర్వదిస్తాడు. నీకు ఆశీర్వాదం లేకపోవడం కారణం ఏంటంటే నువ్వు ఉదయకాలం లేచి ప్రార్థన నిన్ను బాగా వింటాడు ఎప్పుడైనా, కానీ ఉదయకాల ప్రార్థన దేవుడు. ఆ టైంలో మనం ఏం చేస్తాం? ముసుగ్గా కప్పి పైన ఫ్యాన్ తీసుకొని చెద్దలు కప్పుకొని గుర్రు 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 అని సాధన అయ్యి బొమ్మ అంటే గొప్పంటే నీకు అన్ని శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రమాదాలు, కష్టాలు నీ ఒళ్ళోకి వచ్చి పడతాయి. ఆ టైంలో లేచి ప్రార్థన చేస్తే ముళ్ళుగా కాసుకునే వాడిని తీసుకెళ్ళి రాజవ్వాలంటే రాజుకోడికై ఉండాలి. అర్థమైందమ్మా? గొర్రెలు కాసుకున్న రాజు చేసిన దేవుడు. గొర్రెలు కాసుకున్నవాడిని రాజుకు చేసిన దేవుడు, నిన్ను రాజుగా చేసే దేవుడు. దావీదు ప్రార్థన ఉన్న దేవుడు, దానియేలు ప్రార్థన ఉన్న దేవుడు, యోబు ప్రార్థన ఉన్న దేవుడు. మన ప్రార్థన ఇంతడు రాసుకుంటాడు. కాబట్టి మనం ఈ ప్రతి విషయంలో మనుషులు చెప్పొద్దు, దేవుడికి చెప్పు. ఏ కష్టం వచ్చినా చాలా మంది చుట్టుపక్కల వాళ్ళకి ఏదో చెప్పొద్దు, వాళ్ళు ఎట్లు చెప్తారు. కానీ ఎవరికి చెప్పుకోవాలా? నిత్యం దేవుడికి చెప్పు. ఏ కష్టం వచ్చినా దేవుడా తండ్రి మా కష్టాలు చూడని ప్రార్థన చేయాలి. కానీ పోయి నా పాలు చూడట్లా, ఇదిగో నా కొడుకు చూడట్లా అనే మన మాట రాకుండా చేయాలి. మన హృదయాల కడగాల నన్ను చూడ, వాళ్ళ హృదయాలు కడగాల నన్ను చూడాలని ప్రార్థన చేస్తే ఎంత మూర్ఖులైనా దేవుడు వాళ్ళ హృదయాలు మార్చి వాళ్ళు మనం చూసేటట్టు చేస్తాడు. బాధ అంతా ఎవరికి మొరపెట్టాలి? కాబట్టి ఉదయకాల ప్రార్థన దేవుడు బాగా ఇష్టం, అన్ని కాలాలు ఇష్టమే. కానీ ఉదయకాలం చేసిన వారు గొప్పోళ్ళయ్యారు, ధనవంతులయ్యారు, వాళ్ళ ఇంటి కంచిపడది, రాజులయ్యారు. యెరూషలేము దేశం ఆ రాజు అన్నుల దేశంలో బొమ్మను కూలగొట్టి ఆ రాజ్యం అంతా దానియేలు దేవుని ప్రార్థన చేయండి అని ఒక ప్రకటించారు, చాటింపేశారు. అలాంటప్పుడు మన ఉదయకాలంలో కొద్ది టయాన్ని దేవునికి ఇచ్చి ఆ 1 గంట 2 గంటల ప్రార్థన చేసి తర్వాత ముసుకేసుకొని పడుకో. ఇంకెంత కాపుతారా? నీ రాకపోకలు ఎంత కాపుతారా? పగల ఎండ దగ్గర తగ్గకుండా రాత్రి ఎన్ని దెబ్బలు తగులుకున్నా నేను కాపాడే దేవుడు నీకెళ్ళి చూస్తున్నాడు. ప్రేమట నువ్వు ఉదయకాలం ప్రార్థన చేయి. ఉదయాన్ని నువ్వు ప్రార్థన లేదంటే నీకన్ని కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ప్రమాదాలు, సమస్యలు నీ వైపు, అప్పుడు నీ వైపు ఉంటుంది. కాబట్టి బిడ్డ ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి, నిద్రను చంపుకోండి. ఉదయం మొదలుకొని యేసు ప్రభు ఉదయం 3 గంటలు మొదలుకొని తెల్లారలో ప్రార్థన చేసుకోండి. దేవుడే ప్రార్థన చేసినప్పుడు మట్టి వారం, వచ్చే వారం, ఎప్పుడు మన ప్రాణం పోతే తెలియదు, ఎప్పుడు మొట్టలు కలుసుకోండి. అలాంటి మరణము దేవుడే చూపించినప్పుడు మనం ఎందుకు తీయకుండా ఉంటాం? బిడ్డ ప్రార్థన, ఏ కష్టం వచ్చింది, ఏ అప్పుైనా, ఏ అనారోగ్యమైనా బిడ్డా ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రం నాయన. పరిశుద్ధుడా పరలోక తండ్రి, మీకే కోట్లాది కోట్లు స్తోత్రులున్నాను. ఇప్పుడు వరకు అమూల్యమైన మాటలు, ఉదయాన్నే ఏ మాటలు మాట్లాడతాయి, ఉదయకాలం ఇదిగో నా మాటలు చెప్పని నాకు తెలియపరచదు. అవును నాయన, అందరు గుర్రు 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 కోరుకోబెట్టు, దెయ్యం మాట్లాడుతున్నారు కానీ
అయ్యా సత్యవంతుడా అని మాట్లాడండి. ఎక్కువని లేచి ఏసై పాదాలు పెట్టుకుని కూర్చుంటే అయ్యా వీడియో చూస్తున్న ప్రతి బిడ్డ ఉదయకాలమే తన కష్టాలు చెప్పుకొని విడుదల ఉన్నాడు. దావీదు, యోబు, దానియేలు దీవించడం కాదు నాయన, మేము కూడా లేచి ప్రార్థన చేసి మమ్మల్ని కూడా దీపించి మా శ్రమల కాలంలో మూలపడుతున్నాడు. మమ్మల్ని నడిపించండి దేవా. అయ్యా ఉదయకాలని మమ్మల్ని లేపి నీ ప్రాంతాల్లో మేము ఉన్నట్లుగా చేయండి ప్రభా. నీ ఆశీర్వాదం ఐశ్వర్యం మా మీద నుంచి దీవించము. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించమని, వారి కుటుంబాలను ఆశ్రదించమని, వారి అప్పుల నుంచి విడిపించమని, వారి బాధల నుంచి విడిపించి దీవించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం. ప్రైజ్ లార్డ్. మీ అందరిని దేవుడు దీవించునుగాక.